మమ్మల్ని చూచిన దేవుడవు నీవు, మమ్మల్ని మా మొర ఆలకించే దేవుడవు, చూచి ఆలకించి నువ్వు పనికి పూనుకునే దేవుడవు నాయన. ఈరోజు ఈ వాక్యాల ద్వారా మా జీవితాలతో మాట్లాడి అయ్యా నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎవరో ఒక ఒంటరితనంగా అనుభవిస్తున్నారు, అందరు ఉన్నారు కానీ ఏదో తెలియని ఒంటరితనం. వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను అనాథగా వదిలిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని అనాథగా వదిలిపెట్టాడు. ఎవరో ఒంటరిగా, నాకు అందరు ఉన్నా కానీ ఎవరో లేనట్టుగా అనిపిస్తుంది దేవా అన్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడతాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కూర్చోండి అందరు దయచేసి. దేవుడు ఒక వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, మనం లైవ్ లో ఉన్నాం. మనం ఏది మాట్లాడినా పబ్లిక్ లోకి వెళ్తాం కాబట్టి మనం జాగ్రత్తగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని సత్యవతి చదువుతుంది. ఎవరైనా ముందు తీసినా సరే సత్యవతి చదువుతుంది కాబట్టి సత్యవతినే చదువుతుంది. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మన సంఘంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళతోనే చదివించాలి అని ఆలోచించను. ఆరాధన సమయంలో ఎవరి పేరు చెప్తే వాళ్ళతోనే చదివిస్తాను, వాళ్ళతోనే పాట పాడిస్తాను. అంటే ప్రేరణ కలిగించేది ఎవరు చెప్పండి? దేవుడు కదా. మరి దేవుడి మాట విందామా వద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందులో ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట చక్కగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కగా ఈరోజు ప్రార్థన చేసుకోగలిగినందుకు చాలా ఆత్మలో తృప్తిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 16:13 దేవుడు ఒక మాట అంటున్నాడు, విందాం. ఆదికాండం 16:13 చదువమ్మా. 13. అది చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు నీవే. గట్టిగా చప్పట్లు కొట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరంట? నన్ను ఎవరు చూస్తారు ప్రభా? నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూసేవాళ్ళు ఉన్నారా? నాకు ఎవరన్నా ఉన్నారు? అంత అనాథగా అనిపిస్తుంది నాకు. మన దేవుడు ఎవరంట? చూచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి ఈస్ ఎ గాడ్ హూ సీస్. ఆయన మనం చూస్తున్నాడు. ఆయన చూస్తే మనుషులు చూసినట్టు ఉండదు కదా. చాలా సందర్భాల్లో నేను ఒకసారి వరంగల్కి అనుకుంటా, వరంగల్కి వెళ్తున్నాను. దానిలో కొంచెం దూరం వెళ్ళాము. హైవే మీద ఉన్నాం. రవి డ్రైవర్. మా ముందు నుంచి ఒక 2 వీలర్ వెళ్తున్నాడు. అసలు హైవేలో రాకూడదు 2 వీలర్స్, కానీ వచ్చాడు. ఎమ స్పీడ్లో పోలీసులు పట్టుకుంటారు అనుకున్నాడు. ఏం మరి చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు. చాలా పెద్ద వయసులో నాకు ముసలావిడ అప్పుడే రోడ్ దాటుతుంది. ఇదంతా తెల్లవారుజామున జరుగుతుంది. నేను తెల్లవారుజామున వెళ్తున్నాను. ఆమెని కొట్టేశాడండి. ఆమె కింద పడిపోయింది. కాలిట్లో వంకర అయిపోయింది. నాకు గ్లాస్లోంచి నేను చూస్తున్నాను ఆ మనిషిని. నేను కూడా అరుస్తున్నాను, పడిపోయిందని. రవికి చెప్తున్నా, ఆపయ్యా అనేసి. రవి అన్నాడు, వాళ్ళు కొట్టినా వాళ్ళు వెళ్ళిపోయారమ్మా అన్నాడు. కొట్టేసి వెళ్ళిపోయాడు, చూడని కూడా చూడకుండా. నేను పక్క కారాపి నేను వెళ్ళి నా వాటర్ బాటిల్ ఇచ్చి, రవి నేను సహాయం చేశాను, పక్కన కూర్చోబెట్టి ఏడుస్తుంది పాపం. కాలు ఇరిగినట్టుంది, ఎందుకంటే వాసింది బాగా. వాస్తే ఇరిగినట్టే అనిపించింది నాకు. వాళ్ళకి పిలిపించి చేశాను. కేవలం సేవకురాలనే, ఏదో దానిలో ఒక ప్రమాదం మనం చూసాం. సేవకురాలకి సేవకుడైన దేవుడు ఇంకెంతగా చూస్తాడా? బహిరంగ జరిగేవే కాదండి, నువ్వు పడక మీద ఉండి నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయన వింటాడు. ఆయన చూసే దేవుడు. మన కన్నీరు మాత్రమే కాదు, మన బ్రతుకుని కూడా చూసే దేవుడు. హల్లెలూయా. ఎల్రోయి దేవుడు. ఆయన పేరేంటి? ఎల్రోయి, ద వన్ హూ సీస్. ఆయన మనని చూసే దేవుడు. చూసే దేవుడే కాదు, ఆయన చూసి ఏం చేస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం నాకు చాలా నచ్చిన మాట ఈరోజు
దేవుడు నాతో మాట్లాడాడు ఉదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు యేసు యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చూడండి. అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు ఈ రోజు దేవుడు నేను చూస్తే ఆయన చేసేది ఏంటో తెలుసా? వీటికంటే గొప్ప కార్యాలు, గొప్ప బహుమానం దేవుడికి ఇవ్వబోతున్నాడు. ద వన్ హూ సీస్, దేవుడు చూస్తే. మళ్ళీ చదువు 50వ వచనం. నతానేలు ఆయనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నతానేలు చాలా భక్తిపడు, నీతిమంతుడు, దేవుడి కోసం ఎదురు చూసే దేవుడు. నేను చెప్తాను ఈరోజు ఒక సేవకురాలుగా, మీరు ప్రార్థనా పరులైతే, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళైతే ఒక కంట దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన కళ్ళు మరుగు చేసుకోడు. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయి ఉన్నా సరే, అక్కడ నుండి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్. మన పక్షమున పోరాడే దేవుడు అయినాడు. నతానీయుల గురించి మొత్తం చెప్తున్నప్పుడు నతానీయులు అంటాడు, అయ్యా నువ్వు ఎట్లా తెలుసు నీకు అని అడిగితే ఆయన అంటున్నాడు, చూడండి 50వ వచనం చదవమ్మా. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే ఈ రోజు నువ్వు నమ్మితే, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు గ్రహించుకుంటే, ఆ గ్రహింపులోన నువ్వు ఉంటే, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అతని దగ్గర నీ పేరు రాసుకోవచ్చు. వీటికంటే గొప్ప కార్యాలు, చిన్న చిన్నవి కదా. ఒక్కొక్కసారి దేవుడు తీసుకుంటాడు సమయాన్ని. కారణం ఏంటో తెలుసా? ఆయన చూడటం లేదని కాదండి, మన బ్రతుకు సరిగ్గా లేకపోతే దాన్ని సరి చేసుకున్నంత వరకు ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా, మన బ్రతుకు సరిగ్గానే ఉండవచ్చు, కానీ ఆయన మహిమ కావాల్సిన సమయం ఇంకా రాలేదేమో. తనని తను మహిమ పరచుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. నతానయేలుతో అంటున్నాడు కదా, వీటికంటే గొప్పవి నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఒక మాట ఉంది, చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. నేను చాలాసార్లు చెప్పాను, బాయ్స్కి, గర్ల్స్కి, అందరికీ పేపరు పెన్ను తెచ్చుకోండి, వాక్యాలు రాసుకోండి, మళ్ళీ చదువుకోవడానికి వీలు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ కదా. నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను, మేరీ ఒక్కతే రాసుకుంటూ ఉంటుంది. గట్టిగా చెప్పండి కొడతాం మేరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్పినా సరే రాసుకుంటూనే ఉంటుంది కదా. చదువు రాని వాళ్ళు ఓకే, వదిలేసేయండి. చదువు వచ్చిన వాళ్ళు రాయాలి కదా. చిన్న ప్రశ్న వేస్తాను, ఏమనుకోకపోతే. ఈ లైవ్లో వస్తుంటుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారం లోపల ఎంతమంది రెండోసారి వింటారు? కదా. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకసారి పిల్లలకి చెప్తూ ఉంటాం, చదువుకోరా అని చెప్తూ ఉంటాం. చదివేసాం డాడీ అంటారు, మమ్మీ అంటారు. రెండోసారి చదువురా, జ్ఞాపకం ఉంటుంది అంటాం. ఎందుకో కదా. మరి వాక్యం ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు వినాలి? ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు అన్నా వినాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. మన ఎవరో నాకు దేవుడికి మహిమ కోసం చెప్తున్నా. 20 సంవత్సరాల క్రితం వాక్యం చెప్పాను ఎక్కడో. 20 సంవత్సరాల తర్వాత ఆమె కలిసింది నాకు. అప్పుడు వరకు నేను అసలు చూడలే, రూపురేఖ లేడు, అట్లానే ఉన్నానంట. అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లానే ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆవిడ చాలా మార్పు వచ్చేసింది. నాకు అస్సలు గుర్తులేదు ఆవిడ. కానీ ఆమె చెప్తుంది, అమ్మా మీరు చెప్పిన మాట ఇప్పటికీ నా చెవులో రింగుమని మోగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పాపం డివైన్ టచ్ మినిస్ట్రీస్ వాళ్ళు మాత్రం మరొక్కసారి వినడానికి కష్టపడతారు. కారణం ఏంటో? ప్రైజ్ ది లార్డ్. 2 సార్లు వినొచ్చు. ఆదివారం సాయంత్రం ప్రార్థన లేదు కదా, ఈ వాక్యం పెట్టుకుని వినొచ్చు. నేను మధ్యాహ్నం లోపల కాగానే మళ్ళీ అప్లోడ్ చేసేస్తాను. వస్తుందా లేదా మీకు కదా? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. చదువు సామెతలు 15:3. యెహోవా కన్నులు యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను చూడటమే కాదు, నువ్వు ఏ స్థలములోకి వెళ్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో అనే కన్నులంట చూస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాళ్ళని చూస్తే ఎంత గొప్ప అంటే అసలు కదా, ఆయన చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మనము దేవుడు మమ్మల్ని చూస్తున్నాడండి, మాకు తెలుసండి అని చెప్పేస్తుంటాం. అది చాలా పెద్ద మాట. దేవుడు చూడటం అంటే మామూలు మాట కాదది. చదవమ్మా, ఇంకేముంది అక్కడే, జాగ్రత్తగా. యెహోవా కన్నులు, ఇటు చూస్తావా, సుజ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కన్నులు. దేవుడు, ఒక నిమిషం. దేవుడు కేవలం పాట పాడి, కళ్ళు మూసుకొని పాట పాడి తర్వాత వదిలేసే దేవుడు కాదు. పాట ఎందుకు పాడతాం తెలుసా? దేవుడి సన్నిధి మన మధ్యలోకి ఉండడానికి. దేవుడి సన్నిధి మన మధ్యలో వచ్చేస్తా ఆరాధన చేస్తే. ఇప్పుడు ఎవరు ఆధీనంలో? నీదంతా ప్రాంతం అంతా దేవుడు ఆధీనంలో ఉంది. నువ్వేం చేస్తున్నావు? మంచిగా పాట పాడుతున్నావు, చూస్తున్నాను నిన్ను. ఆ తర్వాత ఏమవుతుంది నీకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. పుట్టారు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రైజ్ ది లార్డ్. ఇదండి ముఖ్యం. ఎవరిని చూస్తారట? నువ్వు చెడ్డ పని చేస్తే ఆయన కళ్ళు చూస్తాయి, మంచి చేస్తే ఆయన కళ్ళు చూస్తాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆయన ఎలాగో చూస్తున్నాడు కదా, చెడ్డ పనులు చేస్తామా? ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తాను ఈ రోజున. మనం ఎంత దీన స్థితి, దరిద్ర స్థితిలో, మనం ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా సరే, నిందల పాలవుతున్నా సరే, అవమానాల పాలైన అవుతున్నా సరే, బెదిరింపులకి గురి అవుతున్నా సరే, చెడ్డ పని మాత్రం చేయొద్దు. మంచే చేస్తూ ఉండండి. ఆ మంచి దేవుడిని ఒక రోజు గొప్పగా లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1:5. ఎప్పటి నుంచి ఆయన కన్నులు మనం చూస్తున్నాయో మనం చూస్తా. ఇర్మియా గ్రంథం 1:5. విజయబాను వచ్చాడా? నేను పుట్టినరోజు ఈరోజు సెలబ్రేషన్ అన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 1. నేను రోజున ఒకటి చూశాను, నిన్నను మొన్న ఒకటి చూశాను. ఒక అబ్బాయి పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఏమంటారు దాన్ని? పెళ్లి చూపు. ఇద్దరు అబ్బాయి అమ్మాయి మెచ్చుకున్నారు. సడన్గా అబ్బాయి లేదు ఒక మాట అంటున్నాడు, మీరందరూ కూర్చొని ఒక మాట చెప్పాలి, నాకు ఈ సంబంధం ఇష్టమే, నాకు ఒక రూపాయి కట్నం వద్దు, నాకు బంగారం వద్దు, డబ్బులు వద్దు, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు. ఏంటి ఆ కండిషన్స్ అని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇంకేం అడుగుతాడో అంటే ఆయన చెప్తున్నాడు, పెళ్లిలాగా జరగాలి, పాటలు డాన్సులు వద్దు, దండలు సరిగ్గా వేసుకోవాలి, ఆమె వెనుకకు పోయి నేను ముందుకు వచ్చి ముందు డాన్స్ వద్దు, తర్వాత డాన్స్ వద్దు, ఫోటోగ్రాఫర్లు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఎంత బాగా చెప్పాడు కదా, నాకు చాలా సంతోషమైంది. పుట్టినరోజు పండుగలకి అర్ధరాత్రి లేసి అపరాత్రి భోజనాలు చేసి పొద్దున్నే ఆరాధనకి రావడానికి కష్టం. పుట్టినరోజు దేవుడిచ్చి బొమ్మను కదా, జన్మం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ దేవుడిని ఆరాధపరచాలి. ఆరాధన కదా. ఎప్పుడు చూస్తున్నట్టే ఇర్మియా 1:5 చదవమ్మా. సెలవిచ్చాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు చూసాడు అంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు కాదు, లేదా దేవా స్తోత్రం అని కాదు, సర్వేశ్వర నీకే స్తుతి అన్నప్పుడు కాదు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకమునే ప్రతిష్ఠించుకొని నేను నిన్ను చూస్తాను.
చూశాను. హల్లెలూయా. నీవు పిండముగా ఉన్నప్పుడే నేను చూశాను, గర్భంలో ఉన్నప్పుడే నేను చూశాను. అందుకే అంటాడు కదా, నిన్ను నేను ఎలా వదులుకోగలను. అందుకని మన పాపం చేసినప్పుడు ప్రియులారా, లేదా దేవుడికి అవిధేయతగా ఉన్నప్పుడు, దేవుని ఏడిపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బయటికి అలా నిలబడతాడంట. అందుకే నేను ద్వారం వద్ద నిలబడి తలుపుకున్నానంటాడు ప్రకటన 3:20. మళ్ళీ స్వరం వినిపిస్తే, మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను నీ లోనికి వచ్చాను. నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా రూపింపబడక ముందే ఆయన కళ్ళు నిన్ను చూస్తాయి. కాబట్టి ఎవరు గురి పడాల్సిన అవసరం లేదు. ఎవరు చూస్తున్నారు నన్ను? దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో దుఃఖం ఏంటో, నీలో ఉన్న బాధ ఏంటో, నీలో ఉన్న కష్టం ఏంటో, నీలో ఉన్న దిగులేంటో, నీ కన్నీరేంటో, నీ డబ్బేందో, నీ పేదరికం ఏందో, నీ అనారోగ్యం ఏందో, నీ అవసరత ఏందో, నీ స్థితి ఏందో, నీ గతులేందో అన్నీ కూడా చూచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నీవు నేను ఎలా ఆరాధించాలంట కదా. 4:24 యోహానులో చెప్తాడు కదా, నన్ను ఆరాధించుకోరు వారు ఆత్మయందును సత్యమునందు మాత్రమే ఆరాధించాలి. పాటలు తింటుంటాం కదా, బైబిల్ పుస్తకం తీయాల్సిన అవసరం కూడా లేదు, కలిపి పాడేసి వచ్చు అందరితో. ఆరాధన సమయంలో దేవుడి సన్నిధి ఆ టైంలో నువ్వు నిజంగా భక్తి విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ వారం అంతా దేవుడు ప్రతి పండుగ తోడుగా ఉంటాడు. సవాళ్ళు రావు, ప్రతి సవాళ్ళు రావని చెప్పడం, కష్టాలు రావని చెప్పడం, దుఃఖం రాదని చెప్పడం, కానీ ప్రతి దాంట్లో దేవుడు తన స్థానం ఉంచుతాడు. హల్లెలూయా, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు మార్కు వార్త 9:29 చూడకుండా ఎవరైనా చెప్తారు ఈ మాట. మార్కు వార్త 9:29. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా మరి. అందుకైనా ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధంగా వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పగా ప్రార్థన జరుగుతుంది. అసాధ్యమైనది ఏది కూడా లేదా. ప్రార్థన చేసుకుంటే దేవుడు చూస్తున్నాడా లేదా మనకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన గురించి ఆయనకి అంతకంటే అధికంగా తెలుసు. హల్లెలూయా. పిండంగా ఉన్నప్పుడు చూస్తాడు. పిండం అంటే ఏంటి అసలు? అబ్బాయి అమ్మాయి జెండర్ ఇది కూడా ఉండదు, వీళ్ళు కూడా ఉండరు, ఒక ముద్ద కదా. నిజంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ గర్భం తెచ్చినప్పుడు ఒక చుక్క ఉంటదంట, ఒక చిన్న చుక్క, అంతే అంతే. ఆ చుక్కని ఒక బిడ్డగా రూపొందించి ఎంత గొప్ప సృష్టి కదా దేవుడిసింది కదా. అప్పటి నుండి ఆయన కన్నులు చూస్తున్నాయి. ఆయన కళ్ళు, నేను సాక్ష్యం వింటున్నాను. లేక 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 అమ్మాయి గర్భం వచ్చిందంట. 5వ నెలలో బాగా నొప్పి వస్తే డాక్టర్ వెళ్తే స్కాన్ చేస్తే బిడ్డ లోపల గుడ కొట్టడం లేదు. ప్రార్థన చేసుకొని తన తల్లి స్థానంలో కూడా ప్రార్థన చేయించి ఆ సేవకులు చెప్పిందంట, దేవుడు నాకు బ్రతికున్న బిడ్డను చూపిస్తున్నాడు. హల్లెలూయా. డాక్టర్ ఏం చెప్పాడు? స్కాన్ చదువుతుంది, హార్ట్ బీట్ లేదు. వారం తర్వాత మళ్ళీ వెళ్ళిందంట స్కాన్కి. దేవుడు ఆ బిడ్డ ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ పెరిగి 4 సంవత్సరాలైంది. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది. నీ జీవితం మార్చలేడా, నీ స్థితిని మార్చలేడా, నీ పరిస్థితిని మార్చలేడా, నేను దాటించలేడా, చేయగలడా. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. ఆదికాండం 19:14. ఆదికాండం 19:14.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 19:14. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడయన్న. ఆదికాండం 19:14. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ మరి మిస్ అయినట్టుంది, నా అసాధ్యమైనది ఏదీ లేదు. 17:14 అనుకుంటాను. సారాతో చెప్తున్న మాట, దేవుడు నాకు అసాధ్యమైనది ఏది లేదమ్మా, నేను గొప్పగా నేను దీవిస్తాను. ఇర్మియా గ్రంథం 32:27. ఇర్మియా గ్రంథం 32:27. ఇర్మియా గ్రంథం 32:27. చదువమ్మా. నేను యెహోవాను, సర్వశక్తులకు దేవుడను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా? కావున యెహోవా మాట సెలవిస్తున్నాడు. ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చూడండి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సర్వ శరీరులకు నేను ఏమై ఉన్నాను? నేను దేవుడునై ఉన్నాను. నేను గొప్ప దేవుడునై ఉన్నాను. అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడు మనతో చెప్పాడుకుంటున్నావేమో, సాధ్యం కాదనుకుంటున్నావేమో. ఉదయకాలం మా అక్క ఫోన్ చేసి చెప్తున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు రాజా అంది. హల్లెలూయా. తెల్లవారుజామునే నాకు 5:00 నేను అన్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట అన్నాను తనతో, నా సహజంగా మాట్లాడమాట, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు మాకు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నేను వదిలిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో నన్ను దేవుడు ఇచ్చిన ఆయన నేను ప్రసక్తి లేదాక. ఎందుకంటే ఆయన నన్ను చూచే దేవుడు అయి ఉన్నాడు. అక్కడ ఉంది కదా, సారా వదిలేమంది, వెళ్ళిపోయింది. బిడ్డ చేతిలో ఇక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు వాడు కదా. ఎడారి ప్రాంతం, చుక్క నీరు లేదు, చుక్క నీరు లేదు. ఎడారి ప్రాంతం, అంతగా అంతర్గోళం, ఇంకా పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆమె చూస్తుంది, ఒక్క నీళ్ళ దొరుకుతాయా? ఒక్క నీళ్ళన్నా. ప్రెగ్నెన్సీ చేసినవాడు వదిలేశాడు, బిడ్డను తీసుకుని ఎడారిలో రావాల్సి వచ్చింది. హాగరు ఏడుస్తుంది. దేవుడు ఏం చేశాడంట? చూశాడు. ఏం చేశాడు? చూశాడు. చూసి ఏం చేశాడు? అమ్మా నువ్వు నీటుగా, నీకు నీళ్ళు తాగుతాడు. నీరు దేనికి సాదృశ్యం తెలుసా? జీవానికి సాదృశ్యం. జీవానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. జీవానికి సాదృశ్యం అంటే బ్రతకడానికి సాదృశ్యం, బ్రతికించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె వదిలిపెట్టలే, ఆమె కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెని సైతము ఆయన ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకటి చదువుతా, మనకు చాలా ఇష్టమైన మాట, 146వ కీర్తన 6-7 వచనం. 146వ కీర్తన 6-7 వచనాలు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు. చూచే దేవుడు రెండో ఏం చేస్తాడంటే మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడు. గట్టిగా చెప్పట్టు. మనమైతే ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు చెప్పాం కదా. వాట్ హ్యాపెండ్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు మాట్లాడాం, ఎన్నిసార్లు ఆయన మాట ఇస్తే మాట
తండ్రి దేవుడు కాడు. అది మన దేవుడు. ప్రైజ్ లార్డ్. మనకి ఇస్తానంటే, మనకి మందిరాన్ని ఇస్తానంటే ఇవ్వడా? ప్రైజ్ లార్డ్. వాహనం ఇస్తానంటే ఇవ్వడా? ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఎన్ని పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇచ్చాడు, ఆర్థిక స్థితిగతులని మార్చివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు బాగా డ్రింక్ చేస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే డ్రింక్ మానేసిన గ్రూప్ లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, ఆయన బాధపడు వాడికి, బాధ పెడుతున్నారు ఎవరో నిన్ను, వాళ్ళకి ఏం చేశాడ? న్యాయము తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అన్యాయంగా నేను ఎవరైనా బాధ పెడుతున్నారేమో, అక్రమంగా నేను ఎవరైనా బాధ పెడుతున్నారేమో, వాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన న్యాయం తీర్చేది. దేవుడు న్యాయం తీర్స్తే మామూలుగా ఉండదండి. మన తరపున యుద్ధం చేస్తాడు, తరపున నిలబడతాడు. దగ్గర పాడతాను, యుద్ధము యెహోవాదే, మెదలక ఉండాలి. హల్లెలూయా. మార్పు లేని జీవితాన్ని నన్ను మార్చగలడు, మన స్థితిగతులు మార్చగలడు, మన పరిస్థితులు మార్చగలడు, మన కన్నీటిని నాట్యంగా మార్చగలడు కదా. మన అవమానానికి బదులుగా పూలదండైన ఇవ్వగలడు, సౌలుని పౌలుగా మార్చగలడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుతాం. గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు. చూడండి, దానియేలు 11:32. చదువు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకునము. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. కొంతమంది ఉట్టి మాటలు మాట్లాడతారు, ఇచ్చకపు మాటలు మాట్లాడతారు, పనికిరాని మాటలు మాట్లాడతారు. పనికొచ్చేది ఒక్కటి ఉండదు అక్కడ, స్టఫే ఉండదు అక్కడ. కానీ దేవుడు నమ్మిన వారికి అంటే ఏం చేస్తాడు? మళ్ళీ ఒకసారి గట్టిగా చదవమ్మా. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు. చెప్పండి, మన కుర్చీ పైకి చెప్దామా? నా దేవుడి యొక్క బలము నేను ఎరిగి ఉన్నాను అని ఏం చేస్తాడంట? మళ్ళీ చదవమ్మా. బలం ఎరిగి అక్కడ బలము, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీ అందరితోటి, దేవుడు ఎవరో తెలుసా మీకు? దేవుడు ఎరిగి ఉన్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. మరి గొప్ప కార్యాలు చేస్తున్నామా కదా? మనకు గొప్ప కార్యం ఏంటో తెలుసా? టైంకి చర్చికి రావటం. గొప్ప కార్యాలు కదా. ఒక ఆమె చేసింది, ఎంత గొప్ప కార్యం. 2 కాసులు ఉన్నాయి ఉంది కదా, ఇంకేం లేవు. ఒక ఆమె చేసింది, కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా నూనె, అంతే. గొప్ప కార్యం. వెనక ముందు ఆలోచించే ప్రసక్తే లేదు కదా. పౌలు శీలాలు గొప్ప కార్యం, చెరసాల్లో కదా, ఏడ్చుకుంటూ కూర్చోలే కదా, స్తుతించాడంట. ఇంత గొప్ప కార్యం నీ పరిస్థితుల్లో, నీ స్థితిలో, నీ అనారోగ్యంలో, నీ కష్టంలో, నీ దుఃఖంలో, అడ్డం కాని పరిస్థితిలో నువ్వు నేనేం చేయాలంట? బలము గల దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాను, ఆయన నిన్ను చూచే దేవుడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు చూసినట్టుగా చూడాలి కదా. ఒకవేళ ఎవరైనా దొంగతనం పట్టుబడ్డారు అనుకోండి, ఉదాహరణకి పట్టుబడ్డారు, తర్వాత సారీ చెప్పేశాడు, ఆ దొంగతనం చేసింది ఇచ్చేసాడు, అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదురుగా కలుసుకున్నప్పుడు కూడా చూసేవాడు ఏమంటాడు? వాడికి ఏముంటది లోపల? వీడు దొంగలాగానే చూస్తాడు. వాడు దొంగతనం మానేశాడు, బ్రతుకు మార్చుకున్నాడు, గొప్పగా అయ్యాడు, అయినా సరే అదే ఉంటది. అది లోకం, మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? నీ ద్వారా ఆ పాప మరక పోయిన తర్వాత నువ్వు తుడి చేసుకున్న తర్వాత నేను ఎంత గొప్పగా దీవించానో అంతగా ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండ 14:21. నిర్గమకాండ 14:21. చదువు. నిర్గమకాండ 14:21. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూచే దేవుడు ఏం చేస్తాడు? చూస్తున్నావా దేవా అంటాం కదా. ఆయనంట సముద్రానికి గాలినిచ్చి ఎండిన నేలలాగా చేసేసాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈ రూమ్ క్లీన్ చేసినప్పుడు కూడా ఫ్యాన్ అయిపోతే తడట్లానే ఉంటది కదా, అది నడవగలమా? ఈ సిరి చెప్తుంటారు, అమ్మ ఇప్పుడే తుడిచా కదా, రానియని కూడా రానియదు దగ్గరికి కదా, కడిగితే కూడా అంతే. దేవుడు ఏం చేశాడంట? మళ్ళొకసారి చదువు, ఎంత బాగుంది అది. గట్టిగా చదువు. అసలు ఎందుకు ఈరోజు గట్టిగా చదవటం నువ్వు? మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాచగా ఏం చాపాడండి? ఈ రోజు నీకు చెయ్యి, కుడి చెయ్యి ఉంది. ఎంతమంది కుడి చేతితో వచ్చారు? ఆ చాచు ఈరోజు నీ కష్టం వైపు, నీ నష్టం వైపు, నీ బాధల వైపు, నీ అనారోగ్యం వైపు, నీ శ్రమల వైపు నువ్వు చేస్తే, చెయ్యి చాపితే ఏం జరిగిందంట? యెహోవా దేవుడు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి సముద్రమును కష్టాలను తొలగించేసింది, నష్టాలను తొలగించేసింది, బాధను తొలగించేసింది. నడవలేకపోతున్నాను ప్రభా, నడుచుటకు నేర్పించిన ప్రభా, అయ్యా జారిపోతున్నాను ప్రభా, కూలిపోతున్నాను ప్రభా కదా. ఎన్ని ప్రార్థనలు చేస్తాము ఇట్లా కదా, మన మీద మనం జాలి కలిగి చేస్తూ ఉంటాం ప్రార్థన. చేయి చాచి నా వైపు చూడు, నేను చూచే దేవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి తొలిపించగా, గాలి వీయగా ఆ సముద్రం నీరంతా ఇంకిపోయాయి. అంతేకాదండి, ఆ దారి అంతా ఇశ్రాయేలీలు కాదు. ముందు చదువు వాక్యం. యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించాడండి. సముద్రం తొలగించే సాధ్యమేనా? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి సాధ్యం? నీ సమస్య సముద్రం వంటిదా? నీ బాధ సముద్రం వంటిదా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు చేయి చాచి, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా? ఈ లోకంలో నీవు కాక నాకు ఎవరు లేరు ప్రభా అని చాలు. సముద్రము తొలగించాడు. నాకు గుండెల్లో రాసుకు ఈరోజు సముద్రాన్ని తొలగించాడు. తొలగించి ఏం చేశాడంటే చదవమ్మా, దానిని ఆరిన నేలగా చేశాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సముద్రం తీయటం ఒక అద్భుతం అయితే, ఆరిన నేల ఏంటండి బాబు అంటే నువ్వు నడవగలిగిన స్థితి, నువ్వు నిలబడిన స్థితి, నిన్ను నువ్వు కోలుకునేటట్టుగా చేసే స్థితి, నిన్ను ధైర్యం తెప్పించే స్థితి. ఆరిన నేలుంటేనే కదా నిలబడగలం కదా. బంగమట్టు ఉంటే నిలబడతామా? జానుడు పట్టు నిలబడతామా? లేదు. ఈరోజు దేవుడు నీకు ఒక ప్రవచనాత్మకమైన మాట ఇస్తున్నాడు. నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు.
వినండి, కథలాగే చెప్తా బాగుంటది. ఇజ్రాయెల్ అంతా నడుస్తున్నారు కదా, నీళ్లు లేవు, నీళ్లు గోడలాగా అయిపోయినాయి పక్కకి. 6 నెలలు నడుస్తుంటే శత్రువులు ఏం చేశారంటే మేము కూడా పరిగెత్తి వాళ్ళని చంపుతాం అనుకునేసరికి శత్రువు అడుగు పెట్టిన వెంటనే నీళ్లు యథాస్థితికి వచ్చేసాయట. శత్రువులు ఇంక కనిపించలేదు. చెప్పు కుడిచే పైకెత్తి. నా జీవితంలో ఉన్న శత్రువులు ఇక నాకు కనిపించరు. నా స్థితిగతిని మార్చేసిన దేవుడు. అనారోగ్యమా, ఆర్థికమా, శ్రమనా, శోధన, పాపన ఇక నేను చూడను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువు. కనిపించలేదమ్మా? తీసారా? తీసిన వాళ్ళు చదువు. మీరు చదువు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూచే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? నూతన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 43:19 చదవమ్మా. యెషయా గ్రంథం 43:19 చదివి ప్రార్థన చేసుకుందాం. మనం చూచే దేవుడు. 43వ అధ్యాయం 19వ వచనం. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు 43:19 చదువుతున్న ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. నేనొక నూతన క్రియ చేస్తున్నాను. ఈరోజు జరగాలి నా జీవితంలో. ఈ రోజు అద్భుతం చేసే దినం. చిన్న చిన్న విషయాలు ఆలోచించద్దు. నిన్న గ్రూప్ లో చెప్పినట్టుగా ఏదో ఆర్థికంగా సహాయం, కడుపు నొప్పి పోయింది, నడుము నొప్పి పోయింది, అవన్నీ బిస్కెట్లు అంతే. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? నిత్య మోక్షం కావాలి, నిత్య విమోచన కావాలి. దానికి మనకు దేవుడు ఏం చేయాలి? నూతన కార్యం చేస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చదువుతాను. ఇప్పుడే చెప్పండి గట్టిగా అందరూ. ఇప్పుడే గట్టిగా అందరూ చెప్పండి. ఇప్పుడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే. అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలిగి. ఎక్కడేస్తాడంటే ఆయన చూసి ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితం అరణ్యంగా ఉందా? దిక్కులు లేని స్థితిలో ఉన్నావా? ఎడారి లాంటి జీవితంలో ఉందా? ఎక్కడ అభివృద్ధి సమృద్ధి కనిపించడం లేదా? ఏ పని చేసినా నష్టాలు వస్తున్నాయా? ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అనుకునేది జరగటం లేదా? ఈ రోజు ఆ అరణ్యములోనే దేవుడు ఏం చేస్తాడ? నీకు బాట వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకేముందమ్మా? ఎడారిలో నడులు పారజేస్తాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు. ఎక్కడంట కదా? వండుకున్న వన్నం కూడా సహించదు. ఒక్కొక్కసారి శ్రమలుంటాయి. నిన్ను తృప్తిగా తినిపించి తాపిస్తాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దానికి నువ్వేం చెయ్యాలి? ఆయన నీ సహాయకుడు. ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అది తక్షణం జరుగుతుంది. 3 పనులు చేయాలి. నతానియేలు కపటము లేని మనిషి. అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నది కూడా దేవుడు చూశాడు కదా. కపటము లేకుండా బ్రతకాలి. ఏం లేకుండా? కష్టం లేకుండా ఉంటే చాలనుకుంటాం మనం కదా. రోగం లేకుండా ఉంటే చాలనుకుంటాం కదా. చికెన్ తినాలంటే 1 నిమిషంలో వచ్చేస్తే హ్యాపీ అనుకుంటాం కదా. కావాల్సింది ఏంటో తెలుసా? కపటం లేకుండా బ్రతకాలి. ఒకటి. రెండోది,
యేసుతో నడవాలి. ఎవరితో నడవాలి? ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ఆయన ప్రభా నీ ఆ చెయ్యి పట్టి నువ్వు నడిపించు ప్రభా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న సాక్ష్యం మీకు చెప్తా. జూన్ నెలలో ఎగ్జామ్ రాయడానికి నా కుమారుడు వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ పాస్ అయిపోయాడని 1 గంటలోనే చెప్పారు వాళ్ళు. నువ్వు రెడీగా ఉండు, నీకు ఉద్యోగం రెడీగా ఉంది అని చెప్పాడు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అది వస్తుందని ఇంకొక ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, డిప్రెషన్, నిరాశ, కోపం. యవనస్తులు చేయాల్సిన పని చేయకపోతే ఇంకా చేయాల్సినవి వేరే చాలా చేస్తూ ఉంటారు. తల్లిగా తండ్రిగా మనకి మాత్రమే తెలుసు. మనం బాగున్నామా అని అడిగినా కూడా మనకు బాధ కలుగుతుంది. ఇది చెయ్యండి అని చెప్పినా సరే మనకు చాలా చిరాకు వేసేస్తుంది. 4 నెలలు భయంకరమైన వాతావరణం, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం కపటము లేకుండా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. అదే రూమ్ లో కూర్చొని గంటల తరబడి వాక్యం చదువుతున్నాను. దేవుడి వైపు చూస్తున్నాను. హఠాత్తుగా ఒక్క రోజులో నా అద్భుతం దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. బాట వేశాడు. ఇక్కడ అరణ్యంలో బాట వేశాడు. ఎడారిలో నీళ్లు ఇచ్చాడు. నీటిని గోడలాగా చేసి ఎండిపోయిన నేల మీద నడిపించి ఈ రోజు ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. గట్టిగా చెప్పట్టుకుంటుంది. ఆయన చూసే దేవుడు. మనం చేయాల్సిందంటే తెలుసా? కపటము లేకుండా ప్రార్థన. రెండోది, ఆయనతో నడవాలి. విడిచిపెట్టదు ఆయన. నా దేవుడు ఏం చేశాడు అని అనొద్దు. నా దేవుడు ఏమైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, భక్తిని పెంచుకోవాలి. కష్టం వచ్చి నష్టం వచ్చి వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు మనం కోల్పోయేది ఏంటంటే భక్తినే. ఎంత ప్రార్థన చేయాలమ్మా, ఇంకెంత ప్రార్థన, ఎందుకు దేవుడు ఆలకిస్తాడు. ఆయన పనికి పూనుకున్న వేళ ఆపగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన నీ సహాయకుడు, ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుడిని నీవు నేను కపటం లేకుండా ఆయనతో నడుస్తూ భక్తిని పెంచుకుంటూ బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవ, ప్రభా నీకు వందనాలు.